అందరికీ నమస్కారం. ఒక అందమైన మహిళ, ధనికా కుటుంబం, సుఖమైన జీవితం. కానీ ఆమె దేవుడు ఎంత ప్రేమించిందో తెలుసా? అది అందమైన శరీరాన్ని వదిలేసి ఎముకల రూపంలో జీవించాలని కోరుకుంది. కేవలం శివసేవ చేయడానికే ఆమె గొప్ప శివభక్తురాలైన కరైక్కాల్ అమ్మయార్. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? తమిళనాడులోనే కరైక్కాల్ అనే పట్టణంలో ఒక ధనిక వ్యాపారి కుటుంబంలో ఒక అమ్మాయి జన్మించింది. ఆమె పేరే పునీతావతి. చిన్నప్పటి నుంచే ఆమెకు శివుడిపై అపారమైన భక్తి ఉండేది. ఆమె ఇంటికి వచ్చే శివభక్తులకు అన్నం పెట్టడం, సేవ చేయడం చాలా ఇష్టం. పెద్దది అయ్యాక ఆమెని ఒక ధనిక వ్యాపారి అయిన పరమదత్తన్ అనే వ్యక్తికి వివాహం జరిపించారు. ఒకరోజు ఆమె భర్తను వ్యాపార స్నేహితుడు 2 మామిడి పండ్లు పంపించాడు. అప్పుడే ఒక శివభక్తుడు వారింటికి వచ్చాడు. పునీతావతి అతనికి భక్తితో ఒక మామిడి పండు ఇచ్చింది. కొద్దిసేపటికి ఆమె భర్త ఇంటికి వచ్చి మామిడి పండు ఇవ్వమని అడిగాడు. ఆమె దగ్గర ఒకటే ఉంది, అది ఇచ్చింది. అతను మరొకటి అడిగాడు. అప్పుడు ఆమె శివుణ్ణి, ప్రభు, నా భర్తకు అవమానం కాకుండా ఇంకో పండు ఇవ్వు అని ప్రార్థించింది. అద్భుతంగా ఆమె చేతిలో దివ్యమైన మామిడి పండు ప్రత్యక్షమైంది. ఆమె భర్త ఆ పండును తిన్న వెంటనే అది సాధారణ పండు కాదని అర్థమైంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమె అడిగాడు. శివుడు ఇచ్చాడు అని చెప్పింది. అతను నమ్మలేదు. మళ్ళీ అడిగాడు. ఆమె మళ్ళీ ప్రార్థించింది. మళ్ళీ ఒక మామిడి పండు ప్రత్యక్షమైంది. ఇది చూసిన భర్త భయంతో ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతను సాధారణ మహిళ కాదు, శివుడు దివ్య భక్తురాలు అని గ్రహించాడు. అతను ఆమెను దేవతలా గౌరవించి తర్వాత దూరంగా వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తర్వాత పునీతావతి తన జీవితాన్ని పూర్తిగా శివుడికి అర్పించింది. తర్వాత, ప్రభు, ఈ అందమైన శరీరం నాకు అవసరం లేదు, నాకు భూతం లాంటి రూపం ఇవ్వు, నేను ఎప్పటికీ నీ సేవలో ఉండాలి అని ప్రార్థించింది. ఆమె ప్రార్థనను శివుడు స్వీకరించాడు. ఆమె శరీరం ఎముకలతో ఉన్న భూత రూపంగా మారింది. అందుకే ఆమెను కరైక్కాల్ అమ్మయార్ అని పిలుస్తారు. ఆమె అలా ఒకరోజు కైలాసం వెళ్ళాలని నిర్ణయించుకుంది. కానీ ఆమె ఈ భూమి శివుడి పవిత్ర స్థలం, నా కాళ్ళతో నడవడం సరైంది కాదు అని ఆమె తలపై నడుస్తూ కైలాసానికి వెళ్ళింది. అది చూసిన ఇది చాలామంది కథ చెబుతుంటారు. ఆమె భక్తిని చూసిన శివుడు ఎంతో ఆనందించి ఆమెను అమ్మయార్ అంటే తల్లి అని పిలిచాడు. అది శివుడు గొప్ప గౌరవం. ఆమెను తన గణాలలో ఒకరిగా స్వీకరించాడు. ఈ కథ మనకి చెప్పే పాఠం ఏమిటంటే, నిజమైన భక్తి అంటే ధనం, అందం, పేరు కాదు, దేవుడిపై ఉన్న ప్రేమ గొప్పది. అందుకే కరైక్కాల్ అమ్మయార్ను 62 నాయనార్లో అత్యంత గొప్ప భక్తురాలిగా గౌరవిస్తారు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. చిన్న చిన్న తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.